ఈ వీడియోలో డిసెంబర్ నెలలో హ్యాచ్బ్యాక్ కార్ల అమ్మకాల గురించి తెలుసుకుందాం. ఈ కార్లు మైలేజ్ పరంగా మరియు కంఫర్ట్ పరంగా చాలా కన్వీనియంట్గా ఉంటాయి. వీటి ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. ఇందులో ఎంట్రీ లెవెల్ కార్లతో పాటుగా ప్రీమియం సెగ్మెంట్ కార్లు కూడా వస్తాయి. మీరు మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. 12వ నెంబర్లో వచ్చిన రెనాల్ట్ క్విడ్ తోటి ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. రెనాల్ట్ క్విడ్ డిసెంబర్ నెలలో 628 యూనిట్స్ అమ్ముడుపోయాయి. రెనాల్ట్ కంపెనీ నుండి ఈ కారు ఎంట్రీ లెవెల్ కారుగా మారుతి ఆల్టోకు పోటీగా మార్కెట్లోకి వచ్చింది. ఈ కారు యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ 4,70,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 6,45,000 వరకు వెళ్తుంది. ఈ కారు పెట్రోల్లో మాత్రమే మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లలో వస్తుంది. దీని తర్వాత 11వ నెంబర్లో మారుతి సుజుకి సెలారియో కారు వచ్చింది. డిసెంబర్ నెలలో ఈ కారు 748 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఈ కారు పెట్రోల్తో పాటుగా సిఎన్జిలో కూడా వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 5,36,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 7,05,000 వరకు వెళ్తుంది. 10వ నెంబర్లో మారుతి సుజుకి ఇగ్నిస్ కారు వచ్చింది. డిసెంబర్ నెలలో 749 కార్లు అమ్ముడుపోయాయి. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 5,84,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 8,20,000 వరకు వెళ్తుంది. 9వ నెంబర్లో టాటా కంపెనీ యొక్క ఆల్ట్రోస్ కారు వచ్చింది. డిసెంబర్ నెలలో ఈ కారు 1,866 యూనిట్స్ అమ్ముడుపోయాయి. ఈ కారు పెట్రోల్, సిఎన్జితో పాటుగా డీజిల్ ఇంజన్లలో కూడా వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 6,50,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 10,99,000 వరకు వెళ్తుంది. దీని తర్వాత 8వ నెంబర్లో హ్యుందాయ్ i20 కారు వచ్చింది. డిసెంబర్ నెలలో ఈ కారు 3,453 కార్లు అమ్ముడుపోయాయి. ఈ కారు ప్రీమియం హ్యాచ్బ్యాక్ కారు. ఇందులో కేవలం పెట్రోల్ ఇంజిన్ మాత్రమే వస్తుంది. మాన్యువల్ మరియు సివిటి ట్రాన్స్మిషన్లలో దొరుకుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 7,04,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 11,25,000 వరకు వెళ్తుంది. ఇందులో ఎన్లైన్ మోడల్ ఒకటి వస్తుంది. ఈ కారు కేవలం టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్తో మాత్రమే వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 9,99,000 దగ్గర మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 12,56,000 వరకు వెళ్తుంది. 7వ నెంబర్లో టొయోటా గ్లాంజా కారు డిసెంబర్ నెలలో 3,487 కార్లు అమ్ముడుపోయాయి. ఈ కారు బలెనో కారు యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్ కారు. ఇందులో పెట్రోల్తో పాటుగా సిఎన్జి కూడా దొరుకుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 6,86,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 10,00,000 వరకు వెళ్తుంది. 6వ నెంబర్లో హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ కారు వచ్చింది. డిసెంబర్ నెలలో 4,489 కార్లు అమ్ముడుపోయాయి. దీంట్లో పెట్రోల్తో పాటుగా సిఎన్జి కూడా దొరుకుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 5,98,000 దగ్గర మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 8,62,000 వరకు వెళ్తుంది. దీని తర్వాత 5వ నెంబర్లో టాటా టియాగో కారు డిసెంబర్ నెలలో 5,006 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ కారు పెట్రోల్తో పాటుగా సిఎన్జిలో కూడా దొరుకుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 5,00,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 8,75,000 వరకు వెళ్తుంది. టియాగోలో ఎలక్ట్రికల్ కారు కూడా వస్తుంది. టియాగో ఈవీ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ 7,99,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 11,49,000 వరకు వెళ్తుంది. దీని తర్వాత 4వ నెంబర్లో మారుతి సుజుకి ఆల్టో K10 కారు డిసెంబర్ నెలలో 7,410 కార్లు అమ్ముడుపోయాయి. ఈ కారు పెట్రోల్తో పాటు సిఎన్జిలో కూడా వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 3,99,000 దగ్గర మొదలై 5,96,000 వరకు వెళ్తుంది. 3వ నెంబర్లో మారుతి సుజుకి బలెనో కారు డిసెంబర్ నెలలో 9,112 కార్లు అమ్ముడుపోయాయి. బలెనో ప్రీమియం హ్యాచ్బ్యాక్ కారు. దీంట్లో పెట్రోల్తో పాటుగా సిఎన్జి కూడా దొరుకుతుంది. మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లలో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 6,66,000 నుండి మొదలై 9,84,000 వరకు వెళ్తుంది. 2వ నెంబర్లో మారుతి సుజుకి స్విఫ్ట్ కారు వచ్చింది. డిసెంబర్ నెలలో 10,421 కార్లు అమ్ముడుపోయాయి. ఈ కారు పెట్రోల్తో పాటుగా సిఎన్జిలలో దొరుకుతుంది. ఈ కారుకు రీసెంట్గా అప్డేట్స్ ఇచ్చింది కంపెనీ. దీని రోడ్ ప్రెజెన్స్ కూడా షాన్దార్గా ఉంటుంది. మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లలో దొరుకుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 6,49,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 9,60,000 వరకు వెళ్తుంది. దీని తర్వాత డిసెంబర్ నెలలో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్బ్యాక్ కార్ల సెగ్మెంట్లో మొదటి స్థానంలో మారుతి సుజుకి వ్యాగనార్ కారు నిలిచింది. ఈ కారు డిసెంబర్ నెలలో 17,303 కార్లు అమ్ముడుపోయాయి. ఈ కారు పెట్రోల్తో పాటుగా సిఎన్జిలలో దొరుకుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ 5,54,000 నుండి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ 7,32,000 వరకు వెళ్తుంది. ఈ వీడియో నచ్చితే
ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.